హాయ్ ఫ్రెండ్స్, చెప్పేది ఏమండి, ఈ వీడియో ఓ ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఉండే వాళ్ళకి చెప్తాను. నేను చెప్పేది ఏమంటే, డబ్బులో చూడండి. డబ్బున్నప్పుడు పార్టీలని జలసలుగా తిరిగి సినిమాలకు షికార్లకు తిరిగి తాగేదానికి దానికి తిరిగి పేకాడుకు చాలామంది తగలేస్తుంటారు. చాలామంది ఫ్రెండ్షిప్ సర్కిల్లో డబ్బులు బాగొట్టుకొని నా ఫ్రెండ్ ఇచ్చాడు, నా ఫ్రెండ్కి ఇస్తున్నాను అట్లా చాలామంది వాళ్ళు అడిగినప్పుడల్లా ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ పే చేసేది అట్లన్నీ డబ్బులు చాలామంది పోగొట్టుకుంటుంటారు. ఫ్రెండ్షిప్లు నమ్మి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటుంటారు. నేను చెప్పేది ఏమంటే, మీకు డబ్బు లేనప్పుడు మీ ఫ్రెండ్ను ఒక 500 అడగండి, వాడు చెప్పే సమాధానం ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడే వేరే వాళ్ళకి ఇచ్చినాను, ఇప్పుడే మా నాన్నకి ఇచ్చాను, ఇప్పుడే మా అక్కకి ఇచ్చాను, ఇప్పుడే మా అమ్మకి ఇచ్చాను అంటాడు. కానీ లేదు ఉండరా గురించి చెప్పిస్తా అది ఇదని ఏది సమాధానం రాదు వాడిని ఉంటే. ఎందుకంటే వాడు చెప్పే సమాధానాలు ఇన్ని ఇట్లుంటాయి. వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చే గురించే ముందుగా ఫోన్ చేసి ఇత్తు కదరా నీకు అంటాడు. వాళ్ళు కనీసం అంటే మీకు ₹1 కూడా ఇరు. అలా ఫ్రెండ్షిప్లు చాలామంది ఉన్నారు ఈ కాలంలోనూ. ఇది మన వాళ్ళకి అర్థం కాదు. చాలామంది ఫ్రెండ్షిప్లో డబ్బులు తగలేసి డబ్బులు పోగొట్టుకుంటుంటారు. నేను చెప్పేది ఏమంటే, మనకు అవసరానికి అడిగితే ఎవరే కానీ పట్టమని ₹10 ఇరు. మనతా ఉంటే పీక్కుండే వాళ్ళే. కానీ మనకు సాయంగా ఏందని అడిగితే కనీసం అంటే 500 కాదు కదా, ₹100 కూడా సర్దుకోరు. ఇలాంటివన్నీ కుంటిశాకులు అని చెప్పి తప్పించుకుంటారు. అందుకే నేను చెప్పేదేమంటే, ప్రతి ఒక్కరూ డబ్బును జాగ్రత్తగా వాడుకొని జాగ్రత్తగా పెట్టుకునే వాడే ఎప్పుడైనా కానీ రేపు పదన బాగుపడతాడు. కానీ ఉన్నప్పుడు జలసాలు చేసి లేనప్పుడు ఉగాది అన్నట్లు, ఉన్నప్పుడు ఉగాది లేనప్పుడు జలసాలు చేస్తే ఇబ్బందులని చాలామంది బాధపడుతుంటారు. అందుకే ఉన్నప్పుడు ఉగాది లేనప్పుడు ఏకాశి అన్నారు పెద్దలు. అట్లాగా డబ్బులు తగలేద్దండి ఎక్కడంటే అక్కడ. దాన్ని ఆశ చూసి వాడుకుంటే రేపు పదన మనకు మన పిల్లలకు తరుమవుతుంది. ఇది కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరు ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాగభూషణ.